ఐపీఎల్ 2025 మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించింది. జట్టుకు కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. అందుకే ఈ ఐపీఎల్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడడని అంటున్నారు. మెగా వేలంలో రోహిత్ శర్మ కనిపించడం కోసం చాలా ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి. అయితే విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతారా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే మెగా వేలంలో హిట్ మ్యాన్స్ కనిపించాలని చాలా ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలోకి కొత్తగా పంజాబ్ కింగ్స్ చేరింది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీలు రోహిత్ శర్మ కోసం ఎదురు చూస్తున్నాయి. హిట్ మ్యాన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ రెండు ఫ్రాంచైజీలు టేక్ ఆఫ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ హిట్ లిస్టులలో రోహిత్ శర్మ పేరు కూడా ఉందని తేలింది. ఎందుకంటే ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం. మొత్తానికి ఇలా ఐపీఎల్ మెగా వేలంలో రోహిత్ శర్మ కనిపిస్తే వేలంలో పోటీ తప్పదు. ముఖ్యంగా కెప్టెన్ కోసం వెతుకులాటలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ హిట్ మ్యాన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకుంది. దీని ప్రకారం వచ్చే సీజన్లో రోహిత్ శర్మ ఏ జట్టుకు ఆడతాడో వేచి చూడాల్సిందే.